రాయదుర్గం నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా తయారయ్యాయి. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నేతగా ఉన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి రాయదుర్గం టికెట్ ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. అయితే సడన్ గా సీన్ మారిపోయింది. ఆయన్ని అనంత ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. తాను మాత్రం రాయదుర్గాన్ని వదిలేదే లేదంటున్నారు కాల్వ శ్రీనివాసులు. దాంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కాలువ శ్రీనివాసులు అత్యంత సీనియర్ నాయకుడు. జిల్లా నుంచి ఉన్న ఏకైక పొలిట్ బ్యూరో మెంబర్. కానీ ఇప్పుడు అలాంటి నాయకుడికి సీటు గురించి బెంగపడుతుందట. గత ఎన్నికల్లో పరాజయం పాలైన నాటి నుంచి రాయదుర్గంలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డ ఆయన అక్కడ తన టికెట్కు ఢోకా ఉండదనుకున్నారు. అయితే ఒక్క విందు జాతర మొత్తం సీన్నే మార్చేసిందట. 1999లో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాల్వ శ్రీనివాసులు అప్పటి ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన 2014 రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ విప్గా మంత్రిగా పనిచేశారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడన్న ముద్ర ఉంది. అందుకే ఆయనకు టీడీపీ పొలిట్ బ్యూరో స్థానం దక్కిందంటారు. గత కొన్నేళ్లుగా రాయదుర్గం సెగ్మెంట్ ని అంటిపెట్టుకుని ఉండి అక్కడే రాజకీయం చేస్తూ స్థిర నివాసం కూడా ఏర్పరచుకున్నారు. ఆ లెక్కలతోనే కాల్వ మరోసారి రాయదుర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని జిల్లా పార్టీ శ్రేణులు భావించాయి. అలాంటి తరుణంలో వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల హడావిడి మొదలైంది. రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టిన సీఎం జగన్ టీడీపీ మాజీ నేత ప్రస్తుత ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందారెడ్డికి టికెట్ డిక్లేర్ చేసింది. దీంతో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తాడేపల్లిలోనే జగన్ ప్యాలెస్ కి ఒక దండం పెట్టి మరీ బయటకు వచ్చేశారు. భార్యతో సహా ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచి చూపిస్తామంటూ వైసీపీ అధినేతకు సవాల్ విసిరారు. వైసీపీ అభ్యర్థిగా మెట్టు గోవిందారెడ్డిని ప్రకటించడంతో టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఫిక్స్ అని అంతా అనుకున్నారు. రాయదుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం తగ్గడంతో ఇన్నాళ్లు అదే ఈక్వేషన్ కోసం కాచు కూర్చున్న జేసీ బ్రదర్స్ అల్లుడు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సీన్లోకి వచ్చేశారు. ఒక విందు పేరుతో రాయదుర్గంలోకి ఎంటర్ అయి వచ్చి రాగానే భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తాను టికెట్ రేసులోకి వచ్చినట్లు టీడీపీ అధిష్టానానికి సంకేతాలు పంపారు. లోకల్ నాయకుల్లో కాల్వ శ్రీనివాసులతో సరిపడని కొంతమంది దీపక్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. రాయదుర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న దీపక్ రెడ్డి ఇప్పుడు రెడ్డి ఈక్వేషన్తో జేసీ ప్రభాకర్ రెడ్డి ద్వారా అధిష్టానాన్ని కలిసి టికెట్ ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేశారు. అధిష్టానం కూడా కొంచెం సానుకూలత వ్యక్తం చేసిందంటున్నారు. ఆ క్రమంలో రాయదుర్గంలో దీపక్ రెడ్డి వర్గం యాక్టివ్ అయింది. వైసీపీ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని చూస్తోందని ఇటీవల చంద్రబాబు అనంత జిల్లా పర్యటనలో కూడా ఇదే విషయాన్ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. రాయదుర్గం టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్న కాల్వను తిరిగి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పంపాలని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఆ లోక్సభ సెగ్మెంట్లో కూడా ఎంపీ తలారి రంగయ్యను తప్పించి అక్కడ అభ్యర్థిగా కురువ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శంకర్ నారాయణను ప్రకటించింది వైసీపీ. దాంతో ఆయనకి దీటైన అభ్యర్థి కోసం టీడీపీ వెతుకుతుంటే మొదటి ఆప్షన్గా మాజీ మంత్రి అనంత మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసుల పేరు ఫోకస్ అయిందంటున్నారు. దాంతో అధిష్టానం వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలువను పిలిపించుకొని మాట్లాడిందట. సామాజిక సమీకరణ నేపథ్యంలో బీసీ అభ్యర్థి అయితే బాగుంటుందని, అందులోనూ వాల్మీకి సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న కాల్వ శ్రీనివాసులు అయితే మేలన్న అభిప్రాయానికి టీడీపీ అధిష్టానం వచ్చిందట. అనంతపురం పార్లమెంటు సెగ్మెంట్లో కాల్వ శ్రీనివాసులు సామాజిక వర్గానికి అత్యధిక ఓట్లు గణనీయంగా ఉండడం కూడా కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు వేసుకుంటుందట.
అందుకే చంద్రబాబు ఉరవకొండ పర్యటనకు వచ్చినప్పుడు కాల్వ శ్రీనివాసులకు ఈసారి ఎంపీగా వెళ్లాలని సూచించారట. మొదట్లో కాల్వ దానికి ససేమిరా అన్నప్పటికీ తర్వాత అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేకపోతున్నారట. అయితే ఇప్పటికీ కాల్వ శ్రీనివాసులకి రాయదుర్గం టికెట్ మీద చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి. టీడీపీ తప్పకుండా రాయదుర్గం అసెంబ్లీ స్థానాన్ని తనకే కేటాయిస్తుందంటూ కార్యకర్తలకు చెబుతున్నారట. మరోసారి రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిస్తే ఈసారి మంత్రి పదవి వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారాయన. అందుకే రాయదుర్గాన్ని వదలను అంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ కోసం ఫైట్ తీవ్రంగా ఉంది. ఆ లిస్టులో తాజాగా రాయదుర్గం కూడా చేరడంతో టికెట్స్ పంపిణీ పూర్తయ్యేలోపు ఇంకెన్ని మార్పులు జరుగుతాయో చూడాలి.